కుర్రాళ్ళు అసలు పెళ్ళైన స్త్రీలను ఎందుకు కోరుకుంటారో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో జెన్యూన్గా అనిపిస్తే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎక్కువగా కుర్రాళ్ళు అమ్మాయిల కంటే పెళ్ళైన స్త్రీలను ఎందుకు కోరుకుంటారు అంటే, అమ్మాయిలతో పోలిస్తే పెళ్ళైన ఆడవారికి అన్ని విషయాల్లో అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారిని కోరుకుంటారు. అన్ని విషయాలు అంటే మంచి చెడ్డ, లోక పరిజ్ఞానం, ఎవరితో ఎలా ఉండాలో, కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, బయటవారితో ఎలా ఉండాలి, ఇంట్లో వారితో ఎలా ఉండాలి, ప్రపంచంలో ఎలా ఎదగాలి అనే అన్ని విషయాలు కూడా పెళ్ళైన స్త్రీలకు ఖచ్చితంగా అమ్మాయిల కంటే ఎక్కువగా తెలుస్తాయి. ముఖ్యంగా కుర్రవాళ్లకు కావాల్సింది శృంగారం విషయంలో పెళ్ళైన స్త్రీలు చాలా అనుభవాన్ని కలిగి ఉంటారని వారిని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. పెళ్లి కాని అమ్మాయిలకు ఈ విషయంలో పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి వారిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇలా నడుస్తూ వెళ్తుంటే కుర్రాల చూపు ఆ స్త్రీపై ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇంతటి అందమైన స్త్రీని నేను ఒక్కరోజున అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు. పైగా ఆమెకు పెళ్ళై అనుభవం చాలా ఉంటుంది. ఆ అనుభవాన్ని నేను సొంతంగా ఆస్వాదించాలని పిచ్చి కోరికతో రగిలిపోతూ ఉంటారు కుర్రాలు. ఈ పెళ్ళైన స్త్రీల దగ్గర బ్రతిమలాడే అవసరం అస్సలు ఉండదు. పెళ్ళైన స్త్రీలతో పెద్దగా వివరించే అవసరం ఉండదు. వాళ్ళు ఒక్క మాటతో అర్థం చేసుకొని వారి కోరికను తీరుస్తారని ఎంతో ఆశతో ఉంటారు. ఆల్రెడీ వారి భర్తకు పంచిన అనుభవాలను వీరికి కూడా పంచుతారని ఆశతో ఉంటారు. పైగా పెళ్ళైన స్త్రీలతో ఈ శృంగారాన్ని చేస్తే ఎలాంటి అనుమానం ఎవరికీ ఉండదు. అదే అమ్మాయిలకైతే అన్ని అనుమానాలు మా అమ్మ నాన్న చూస్తారు, మా అన్నయ్య చూస్తాడు అని ఇలా లేనిపోని అనుమానాలు, లేనిపోని భయాలు ఉంటాయి. పైగా పెళ్ళికి ముందు ఇలాంటి శృంగారంలో గడపడానికి అమ్మాయిలు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే పెళ్ళి కాకముందు అందులో పాల్గొని జరగరానిది జరిగి ప్రెగ్నెంట్ అయితే వారికి మళ్ళీ పెళ్ళిళ్ళు కావని, సంబంధాలు రావని భయపడుతూ ఉంటారు. కాబట్టి కుర్రాలు అమ్మాయిలతో శృంగారం చేయాలని ఆశగా ఉన్న దాన్ని వదులుకొని పెళ్ళైన స్త్రీల వెంబడి ఎక్కువగా పడుతూ ఉంటారు. వీరిని పెద్దగా ఒప్పించాల్సిన అవసరం లేదు. కాస్త లైన్లో పెడితే సరిపోతుంది. శృంగారంలో పాల్గొన్న ఎవరికీ డౌట్ రాదు అని వీళ్ళతో ఎక్కువగా కోరుకుంటారు. పైగా శృంగారంలో మంచి పట్టు ఉన్న స్త్రీలు ఈ కుర్రాళ్లకు అన్ని అనుభూతులు రుచి చూపిస్తారని, అందులో తృప్తి చెందుతారని, వారి అనుభవం మొత్తం ఈ కుర్రాలతో తీర్చుకుంటారని ఆశతో ఇలాంటి పెళ్ళైన స్త్రీలను కోరుకుంటారు. అదే అమ్మాయిలైతే ఇక్కడ ముట్టొద్దు, అక్కడ ముట్టొద్దు, ఎక్కడ ముడితే ఎవరైనా చూస్తారేమో, ముద్దు పెడితే ఎవరైనా చూస్తారేమో అని తెగ భయాలతో ఉంటారు. వీరితో ఎక్కడికి వెళ్ళినా భయం భయం, ఏమి చేసినా భయం భయం. ఇలాంటి అమ్మాయిలతో ఏం చేసినా భయం భయంగానే ఉంటుంది. కాబట్టి అమ్మాయిల కంటే ఎక్కువ పెళ్ళైన స్త్రీలను కుర్రవాళ్ళు కోరుకుంటూ ఉంటారు. వీరితో అయితే పెద్దగా ఎలాంటి భయాలు ఉండవు. ఒకవేళ తెలిసినా అంతగా భయపడాల్సిన అవసరం ఉండదు. పెళ్ళైన స్త్రీలు కూడా భర్తతో బోరు కొట్టి కొంతమంది ఇలాంటి కుర్రాలను కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు వారితోనే ఉండి వారితో విసుగు చెంది ఇలా కొత్తదనం కోరుకుంటూ కొత్త రుచులకు అలవాటు పడుతూ ఉంటారు. కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త ప్రదేశాలు, ఇలా అన్నీ కొత్త కొత్తగా కనిపించేసరికి పాతదాన్ని పక్కన పడేసి కొత్త రుచులకు అలవాటు పడుతూ ఉంటారు. అదే అలసుగా తీసుకున్న కుర్రాలు ఆ స్త్రీతో ఎలాగైనా తన కోరికను తీర్చుకోవాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. పైగా ఇప్పుడున్న బిజీ లైఫ్లో వారి భర్తలు బిజీగా వ్యాపారాలు లేదా ఉద్యోగాల్లో బిజీగా ఉండడం వల్ల వారికి భార్యల మీద కాస్త టైం తగ్గించి వారి బిజీ లైఫ్లో మునిగిపోతున్నారు. ఇదే సమయాన్ని అదునుగా తీసుకొని కాస్త అందంగా, హ్యాండ్సమ్గా కనిపించే కుర్రాలపై మొగ్గు చూపుతున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు, పెళ్ళయిందని అస్సలు ఎవరు నమ్మరు, మీరు కాలేజ్ అమ్మాయిలా ఉన్నారు, మీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారంటే అస్సలు నమ్మడానికి వీలు లేదు అనే పొగడ్తలకు వీరు పడిపోయి వారి వలలో పడుతున్నారు. ఆ స్త్రీలతో వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో అబద్ధాలు చెబుతూ ఉంటారు. వాటిని నిజమనుకొని అమాయకపు స్త్రీలు
నమ్మి ఈ కుర్రాల వలలో పడి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరు స్త్రీలైతే నిజంగానే కొత్తదనం కోసం ఇలాంటి కుర్రాలతో శృంగారానికి రెడీ అవుతున్నారు. వీరికి కొత్తదనం కావాలి, ఆ కుర్రాలకు అనుభవం ఉన్న స్త్రీలు కావాలి. ఇద్దరికీ వారి కోరికలు తీర్చుకోవాలి.